హైదరాబాద్లోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్, లక్డీకపూల్, ఖైరతాబాద్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లక్డీకపూల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12, రోడ్ నెంబర్ 1లో భారీగా నిలిచిపోయాయి వాహనాలు. ఊహించని రీతిలో వాహనాల రద్దీ పెరిగిపోవడంతో వాహనదారులకు ట్రాఫిక్ తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. పెట్రోల్ బంకుల బంద్కు సంబంధించిన అంశంలో హైదరాబాద్ వ్యాప్తంగా కూడా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మధ్యాహ్నం 3:30 నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు ఇంకా ట్రాఫిక్ క్లియర్ కావడానికి సమయం అయితే పడుతూ ఉంది. హైదరాబాద్ లో ఎక్కడ ఏ రోడ్డు చూసినా కూడా ట్రాఫిక్ అనేది కనబడుతుంది. మరొక వైపు ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు శతవిధాల ట్రాఫిక్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడైతే పెట్రోల్ బంకులు ఉన్నాయో ఆ పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతం దగ్గర వెహికల్స్ అన్ని కూడా రోడ్డుపైకి నిలబడి ఉండడంతో వాటి ద్వారా ఈ వాహనాలు అనేవి జామ్ అనేది అవుతున్న సందర్భం మనకు కనబడుతుంది. ఎందుకంటే ఏ పెట్రోల్ బంక్ చూసినా కూడా మెయిన్ రోడ్ కానుకొని ఉంటుంది కాబట్టి ఆ పెట్రోల్ బంక్ లోపలికి వెళ్లే సందర్భంలో ఒక్కసారిగా వాహనదారులందరూ తమ వాహనాల్లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా బారులు తీరి ఉంటున్నారు. ఆ బారులు తీరి ఉండడం కూడా మొత్తం ఇతర వాహనాలు వెళ్లకుండా ఉండేలాగా వాళ్ళంతా కూడా ఆ లైన్ లో నిలబడి ఉండడంతో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకోవడం జరిగింది. ఇది మధ్యాహ్నం నుండి కూడా కొనసాగుతుంది. దాని ప్రభావం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్ లో ప్రధానంగా సిటీలో ఈ ఇబ్బందికర పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. పంజాగుట్ట నుండి మొదలు పెట్టుకుంటే ఇటు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు అమీర్పేట్, అలాగే ఇటు లక్డీకాపుల్ వరకు కూడా ఈ ట్రాఫిక్ సమస్య అనేది కొనసాగుతుంది. అలాగే ఇటు హైటెక్ సిటీ వైపు చూస్తే కూడా ఐక్యా నుండి మొదలు పెడితే ఇటు తీగల బ్రిడ్జ్ నుండి ఈ ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతుంది. సహజంగానే రోజు ఈ ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం సమయంలో అందరూ కూడా ఒకేసారి కార్యాలయాల నుండి బయటికి రావడంతో ఈ ట్రాఫిక్ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ పెట్రోల్ బంకులకు సంబంధించిన అంశం తెరపైకి రావడం, పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్లు ఎవరైతే సరఫరా చేసే డ్రైవర్లు ఉంటారో వాళ్ళంతా కూడా సమ్మెకు దిగడంతో దానికి సంబంధించిన ప్రభావం పెట్రోల్ బంకుల్లోకి వాహనదారులు బారులు తీరడం, ఇది మొత్తం కూడా ఎఫెక్ట్ అనేది మనకు కనబడుతూ ఉన్న సందర్భం అయితే రోడ్లపై చూస్తే మనకు తెలుస్తుంది. ఇంకా ట్రాఫిక్ క్లియర్ కావడానికి మరొక గంటకు పైగా కూడా సమయం పట్టే అవకాశం అయితే కనబడుతుంది. కానీ ట్రాఫిక్ సిబ్బంది మాత్రం ఏ ప్రాంతంలో చూసినా ఎక్కడ చూసినా ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు మాత్రం శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గంట పాటు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆ తర్వాత రోడ్డుపైకి ట్రాఫిక్ అనేది సాధారణంగా ఉండే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రధానంగా రోజు ఉండే ట్రాఫిక్ తో పాటు పెట్రోల్ బంక్ కు సంబంధించిన అంశంతో ఈ మొత్తం ట్రాఫిక్ కు సంబంధించిన ఇబ్బందులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. కెమెరామెన్ సంతోష్, రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.